ఎంత ఆశ్చర్యము! నిన్ను చూసి నీకు జరిగిన అపచారం హడలి ప్రాణములు విడిచినాడు ఆ గొల్లవాడు. ఆ జీవనకు సద్గతిని ప్రసాదించడంతో పాటుగా అతని సంతతి వారికి ఈ కలియుగాంతం వరకు నీ పరిదర్శనం వరముగా అనుగ్రహించిదివి. సన్నిధి గొల్లగా నిలిచి నీ సేవలలో తరించుతున్న ఆ గొల్లవాని సంతతితే కదా భాగ్యాతి భాగ్యము. నిన్ను గాయపరిచి నీ అభిమానం పొందిన వారి వరుసలో గొల్లవానికి తోడుగా నిలిచిన అంతాచార్యుని సౌభాగ్యం మాత్రం సామాన్యమైనదా? యమునాచార్యుల వరే నీ సేవకై తన శిష్యులను ప్రోత్సహించుతున్న రామానుజుల మదికి సంతసము కలిగినట్లుగా అనంతాచార్యులు గురుని అభిమతమును నెరవేర్చు దీక్షను ప్రకటించి నీ కొండపైనున్న ఈటి బాధలకు విరచి నీ సేవ చేయ సాహసించిన ఇతర శిష్యులకు సిగ్గు కలిగినట్లుగా రామానుజుల నుండి మగధీరుడన్న ప్రశంసలు పొంది భార్యా సమేతగా నీ కొండ చేరినాడా అనంతుడు. లెక్కకు మీరిన సంకటములు ఎదురైన వినదీయక గురుభక్తితో నీ కైంకర్య నిష్ట ప్రకటించిన అనంతాచార్యునిపై నీకున్న ప్రవారమైన అభిమానమే. పుష్ప ప్రియుడువైన నీకై పూలవనమును పెంచ అనంతాచార్యులు సరిసిత్రముగా సిద్ధమాయి ఇతరులు ఎవరిని శ్రమపట్టు నిశ్చయించగా భార్యతో కలిసి అతడికై చెల్లి ప్రవహించుతున్న నీకు ముద్దుమాయి నిండు గర్భిణితోడ మట్టి తట్టను మోయించు అనంతాచార్యుని అధిక శ్రద్ధకు నీవు ఆనందించి బాలుడవై సాయము వెళ్ళించి తన కైంకర్య దీక్షకు అడ్డుపడుచు వాళ్ళదన్నను వినక మట్టి తట్టను మోయ ఆ మండి బాలుడు ఎవడైనా మండిపడే అనంతాచార్యుడు. ఆగ్రహంతో అనంతాచార్యుడు తన చేతి గుణపంలో నీ పైన విసరగా నీ చెప్పుకునకు చిన్న గాయమయ్యే రక్తధారలతోడ నీ అనంతాచార్యుని విడిచి నీ ఆలయంలోనికి పరిగెడుతుంటివి. ఆందోళనతో నిన్ను అనుసరించిన అతనికి నీ బాలరూపము కల్పించదాయే. గుడిలోని నీ దివ్యమంగళ విగ్రహమున రక్తధారలు గోచరించి అనంతాచార్యుడు ఆశ్చర్యచకితుడై గగ్గోలు పెట్టి నిన్ను అతడు అపరాధ క్షమాపణ వేడుచు గాయమైన నీ గడ్డమునకు పచ్చ కర్పూరం అంది. దోషభోగ్యుడైన ఓ భోగమూర్తి అనంతాచార్యుని కైంకర్య శ్రద్ధాతిశయంపై నీకు